లోనే నేను ఈ రాజ్యానికి యువరాజుని, మీరు భయపడొద్దు అని చెప్తాడు. అసలేం జరిగిందో చెప్పండి, నేను మీకు సహాయం చేస్తాను అని అంటాడు. జూలీ జరిగిందంతా యువరాజుకు చెప్తుంది. మా అమ్మా నాన్న కూడా చనిపోయారు అని మంత్రగత్తె చెప్పింది అని బాధపడుతుంది. నీకేం కాదు, నేను నిన్ను ఎలా అయినా కాపాడుతాను అని జూలీకి ప్రామిస్ చేస్తాడు. ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకొని ఆనందంగా సమయాన్ని గడుపుతారు. యువరాజు అక్కడి నుండి తిరిగి వెళ్తుండగా మంత్రగత్తె చూసేస్తుంది. నీ పని చెప్తాను అని కోపంలో ఊగిపోతుంది. మరుసటి రోజు యువరాజు జూలీని కలవటం కోసం వచ్చినప్పుడు తన మంత్రశక్తిని ఉపయోగించి యువరాజుని గుడ్డివాడిగా చేసేస్తుంది. పాపం కిటికీ నుంచి కిందకి తోసేసి ఒక పని అయిపోయింది అని ఆనందంగా నవ్వుకుంటుంది మంత్రగత్తె. తరువాత జూలీ దగ్గరికి వెళ్లి తన మంత్రశక్తితో జూలీ పొడవాటి జుట్టుని కత్తిరించేస్తుంది. జూలీ చాలా బాధపడుతుంది. పాపం తన్ని తీసుకువెళ్లి అడవి మధ్యలో వదిలేసి వెళ్లిపోతుంది. జూలీకి బయట ప్రపంచంతో పరిచయం లేదు కదా, భయంతో ఒంటరిగా కూర్చుని ఉంటుంది. ఇదిలా ఉండగా యువరాజు కళ్ళు కనిపించక జూలీ ఆచూకీ కోసం వెతుక్కుంటూ ఉంటాడు. పాపం కష్టం వచ్చినా సంతోషం వచ్చినా జూలీకి పాటే తన ఫ్రెండ్ కాబట్టి పాట పాడుకుంటూ ఉంటుంది. ఆ పాట యువరాజుకు వినిపిస్తుంది. ఆనందంతో ఆ గొంతు వింటూ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అటువైపుగా వస్తున్న యువరాజును చూసి జూలీ ఆనందంతో పరుగు పరుగున తన దగ్గరికి వెళ్తుంది. ఇద్దరూ ఒకరినొకరు మళ్లీ కలిసినందుకు ఆనంద బాష్పాల వర్షం కురిపిస్తారు. జూలీ కన్నీటి చుక్క యువరాజుని తాకడంతో మంత్రగత్తె మాయ నుంచి విముక్తుడై తనకి చూపొస్తుంది. యువరాజుకు చూపు రావటంతో ఇద్దరి ఆనందానికి అంతే ఉండదు. మంత్రగత్తె పీడ ఇంకా విరిగిపోయింది కదా. యువరాజు జూలీని తన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. తన కోటలో జూలీని అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటాడు. ఇద్దరూ ఇక మీదట సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతారు. కుట్టి ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఈ కథ మీకు? చాలా బాగా నచ్చింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ఇలాంటి మంచి మంచి కథలు వినాలనుకుంటున్నారు కదా, వెళ్ళి మన కొట్టి కథల యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకొక మంచి కథతో మీ కుట్టి త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అంతవరకు బాయ్, మరి మళ్ళీ కలుసుకుందాం.